Hi guys, welcome to our channel Cricket Talks with Karthik. Very good afternoon to everyone. నిన్నడ కశ్మీర్ రివ్యూ ఇప్పుడు ఇవాళ ఏం చెప్తారా బాబు అంటే ఇవాళ ఏం చెప్తా అంటే కొన్ని క్రికెట్ ముచ్చట్లు చెప్పుకుందాం. జనరల్గా ఏమేమి అయితే జరుగుతున్నాయో ఒక 4 టాపిక్స్ గురించి నేను మాట్లాడతామని వచ్చాను. ఆ టాపిక్స్ ఏంటనేది ఇన్ డీటెయిల్ చెప్తా. దాంతకన్నా ముందర ఏంటంటే నేను చెప్తున్న కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే ఆ వీడియో ఇంకొకళ్ళకి యూట్యూబ్ అనేది రీచ్ చేస్తుంది. సో లైక్ చేయండి. చూస్తున్నారు కొంతమంది బట్ లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే సగం మంది చూస్తున్నారు. వ్యూస్ తక్కువనే నాకు తెలుసు, బట్ నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే మొహమ్మద్ షమీ గురించి. మొహమ్మద్ షమీ బోర్డర్ గవస్కర్ ట్రోఫీకి వస్తాడా లేడా అని మొన్న రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇదే క్వశ్చన్ అయితే అక్కడ ఉన్న ఇంటర్వ్యూస్ అయితే అడగమైతే జరిగింది. రోహిత్ శర్మ క్లియర్లీ చెప్పాడు, నా చేతుల్లో లేదు. సెలెక్షన్ కమిటీ ఎవరైతే ప్లేయర్స్ ఇచ్చారో వాళ్ళల్లో ఉన్న 15-16 మందిలోంచి బెస్ట్ తీసి ఎవరైతే టీంకి ఓకే అనుకుంటారో 11 నా కరెక్ట్ సూట్ అంటారు. సో వాళ్ళని నేను తీసుకుని ఆ రోజు మ్యాచ్ ఆడిస్తాను అని చెప్పి. సో మళ్ళీ మొహమ్మద్ షమీ గురించి అంటే ఎన్సీసీ హెడ్ ఎవరైతే ఉన్నారో తనని అడగండి, నన్ను కాదు అడగాల్సింది అని క్లియర్గా చెప్పాడు. అండ్ ఇంకోటి మొన్నే మధ్య జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్లో మొహమ్మద్ షమీ అయితే ఆడలేదు, తన రెస్ట్ తీసుకున్నారు. ఇంకొక విషయం ఏం చెప్పాడంటే రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో, సరే ఇప్పుడు అతను ఫిట్గా లేకపోతే 50% ఆర్ 40% ఫిట్గా తీసుకొని మనం కనుక తీసుకొచ్చి మ్యాచ్ ఆడిస్తుంటే మధ్యలో కనుక ఇంజూరీ అయ్యి మళ్ళీ వెళ్ళడానికో, సో అక్కడ మనకు షార్ట్ ఒక ప్లేయర్ అవుతాడు. సో తన కెరియర్కే అది ఒక ప్రాబ్లం అవుతుంది. ఒక 2 మ్యాచ్ల కోసం చూసుకుంటుంటే మొహమ్మద్ షమీ కెరియర్ని తీసుకొచ్చి మనమైతే అదేమంటారు మననైతే తన కెరియర్ని అయితే పలానా పెట్టలేము కదా. సో తన కెరియర్ ఇంపార్టెంట్ కాబట్టి తననైతే తీసుకోలేదు. సో అది ఒకటి. సో ఎన్సీసీ వాళ్ళు ఓకే అనుకుంటే తను వస్తాడు. నాకు తెలిసి లాస్ట్ 2 మ్యాచెస్ కాబట్టి ఇప్పటికైతే న్యూస్ లేదు కాబట్టి అఫీషియల్ న్యూస్ లేదు కానీ మొహమ్మద్ షమీ అయితే రాడు. సో సెకండ్ న్యూస్ వచ్చేసరికి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఉమెన్స్ T20 అయితే జరగడం అయితే జరిగింది. దాంట్లో ఇండియన్ ఉమెన్స్ 5 ఏళ్ల తర్వాత మన దగ్గర ఒక వెస్టిండీస్ మీద అనుకుంటా T20 సిరీస్ అయితే గెలిచారు. సో కంఫర్టబుల్ విన్ అని చెప్పాలి. 2-1తో అయితే గెలిచారు. కొన్ని రికార్డ్స్ కూడా బ్రేక్ అయినాయి. స్మృతి మందాన ఎవరైతే క్యాప్టెన్సీ చేశారో లాస్ట్ 2 T20స్లో చాలా అద్భుతంగా ఆడారు. రిచా ఘోష్ వచ్చి చాలా అద్భుతంగా సిక్సెస్ అయితే చాలా అద్భుతంగా కొట్టారు. సో ఇట్స్ గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సో ఇండియాకి అయితే బుష్ అయితే ఇంతకుముందే ఆస్ట్రేలియాతో మనం ఏదైతే ఆడామో అక్కడైతే ఓడిపోవడం అయితే జరిగింది. ఇండియా కన్సిస్టెన్స్గా ఏంటంటే ఆస్ట్రేలియాతో కాకుండా మిగతా మిగతా T20 టీమ్స్తో అయితే బాగానే ఆడుతుంది. కొన్నిసార్లు గెలుస్తుంది. అంటే ఒక ఇండియా ఉమెన్స్కి కూడా ఏమంటారు మన వాళ్ళకంటూ ఒక గుర్తింపు అయితే వచ్చింది ఆల్రెడీ. ఇంకా దానికి రావడం కోసం ఇంకా చూస్తున్నారు. సో దీని గురించి ఇంకా ముందుకు ఇట్లాగే ఇండియన్ ఉమెన్స్ ఇంకా గెలిచి ఇంకా చేయాలనుకుంటా. ఇంకొక ఉమెన్స్ గురించి ఏంటంటే వాళ్ళ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఏదైతే లాస్ట్ 2 టైమ్స్ అయ్యిందో, ఫస్ట్ టైం వచ్చేసి నాకు తెలిసి ముంబై ఇండియన్స్ గెలిచింది, సెకండ్ టైం ఆర్సీబీ గెలిచింది. ఈసారి అది నాకు తెలిసి దాని విండో కోసం ఫిబ్రవరిలో చూస్తున్నట్టున్నారు. సో అది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మీద ఉన్న అప్డేట్. ముఖ్యమైన థర్డ్ అప్డేట్ వచ్చేసి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హాట్ టాపిక్. అది ఇండియా పాకిస్తాన్ వెళ్తుందా వెళ్ళదా, అసలు ఇండియా పాకిస్తాన్ ఎందుకు వెళ్ళదు అనే దాని గురించి ఒక్కసారి గురించి మాట్లాడుకుందాం. మనకి పాకిస్తాన్కి బార్డర్లో చాలా గొడవలు అయితేనే ఉన్నాయి. సో ఎప్పుడు మనకంత కంఫర్టబుల్గా లేదు. ఇంతకుముందు అయితే వెళ్ళాము, దాని తర్వాత కొన్ని వార్స్ ఆడడం వల్ల సో మనమైతే వెళ్ళట్లేదు. సో ఇంకా మన బీసీసీఐ ఏదైతే బోర్డు ఉందో క్లియర్ క్రిస్టల్గా ఐసీసీకి ఇంకా పీసీబీకి చెప్పింది, మేము ఎటువంటి స్పోర్ట్స్ పాకిస్తాన్లో అయినా మేము ఉమెన్స్ కానీ బ్లైండ్ టీమ్ కానీ లేకపోతే మన మెన్స్ టీమ్ కానీ మేము పంపించామని క్లియర్గా చెప్పింది. మొన్న మంది బ్లైండ్ టీమ్ని పంపిస్తున్నారు, మన మెన్స్ టీమ్ పంపించారని, కానీ లాస్ట్లో బ్లైండ్ టీమ్ని కూడా పంపించలేదు అనమాట. సో అదైతే పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారంటే లేదు వాళ్ళు రావాల్సిందే అది ఇది అన్నారు. బట్ బీసీసీఐ ఏంటంటే ఐసీసీలో చాలా క్రూషల్. ఐసీసీకి సగం రెవెన్యూనే బీసీసీఐ చూస్తాం. పాకిస్తాన్ వాళ్ళు ఏమనంటే సరే వాళ్ళు రాకపోయి వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళని తీసుకుని ఆడతాము అన్నారు. బట్ అట్లాంటి అయితే కుదరదు. ఎందుకంటే ఐసీసీఐకి ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ద రెవెన్యూ మన బీసీసీఐ వస్తుంది. డామినేటింగ్ పొజిషన్లోనే ఉంది. క్రికెట్లో ఎట్లయితే ఆస్ట్రేలియా డామినేటింగ్ చేస్తుందో అట్లాగే మన బోర్డ్స్లో ఏదైతే క్రికెట్ బోర్డ్స్లో ఉందో అందులో బీసీసీఐ డామినేటింగ్ ఉంది. ఎందుకంటే పైసలు ఎక్కడ ఉంటే అక్కడే డామినేషన్ ఎక్కువ ఉంది. సో ఇండియా బోర్డు దగ్గర చాలా పైసలు ఉన్నాయి కాబట్టి సో అదే అనమాట. సో అది ఒకటి. సో ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇండియా అక్కడికి వెళ్ళదు. సో దానికి ఏంటంటే
పీసీబీ వాళ్ళు అయితే ఒప్పుకోవడం అయితే జరిగింది అఫీషియల్గా. ఏంటంటే సరే హైబ్రిడ్ వెన్యూ ఓకే, ఇండియా ఆడే మ్యాచెస్కి ఇంకా ఒక ఇండియా గనక ఏమంటారు మన నాకౌట్స్కి రీచ్ అయితే ఆ మ్యాచెస్ వచ్చేసరికి వేరే కంట్రీస్లో పెట్టచ్చు. అంటే ఇట్లా లైక్ కంట్రీస్ లైక్ దుబాయ్ ఆర్ మన అబుదాబి కానీ శ్రీలంక కానీ ఈ మూడిట్లో దుబాయ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అక్కడ ఇండియన్ టైంకి ఇంకా పాకిస్తాన్ టైంకి మొత్తం ఉండే, అండ్ ఇంకా ఆ దుబాయ్ గ్రౌండ్ వచ్చేసరికి 45,000 సిట్టింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి దుబాయ్ అంటే. కానీ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పారంటే సరే మేము ఈ టర్మ్ కండిషన్స్కి అయితే మేము ఒప్పుకుంటున్నాం, కానీ ఏంటంటే నెక్స్ట్ టైం ఇండియా ఎక్కడైతే మ్యాచెస్ ఆడుతుందో, సారీ ఇండియాకి ఎప్పుడైతే పాకిస్తాన్ వచ్చి ఆడాలో అక్కడ మేము కూడా రాము. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఐ థింక్ 29 వరకు ఇండియా పాకిస్తాన్ అనేవి, ఇండియా పాకిస్తాన్ రాదు, పాకిస్తాన్ ఇండియాకి వెళ్ళదు. సో ఈ రెండు మ్యాచెస్ అన్ని న్యూట్రల్ మ్యాచెస్లో ఉంటాయి. సో దీంతో పాటు ఏమైందంటే 2028లో ఉమెన్స్ మ్యాచ్ ఉంది, ఉమెన్స్ T20 ఉంది, అది పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది, అక్కడ కూడా ఇండియా వెళ్ళదు. సో అక్కడ కూడా న్యూట్రల్ వెన్యూస్ కోసమే చూస్తారు, ఐదర్ శ్రీలంక ఆర్ మన దుబాయ్ ఆర్ యూఏఈ ఈ మ్యాచెస్లోనే చూస్తారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాలన్నమాట. సో ఇది ఇండియా అయితే మన వచ్చి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుంది, బట్ ఎట్ న్యూట్రల్ వెన్యూస్ అది ఉంది. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అప్డేట్ వచ్చేసి ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళ స్క్వాడ్ ఫర్ 4th and 5th టెస్ట్ మ్యాచ్ని అయితే వాళ్ళు డిక్లేర్ చేయడం అయితే జరిగింది. 15 మెంబర్స్ స్క్వాడ్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో జాస్ హేజల్వుడ్ ఎవరైతే ఇంజూరీ అయ్యారో సో తనైతే టీం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సేన్ అబూట్ వచ్చాడు, ఇంగీస్ వచ్చారు, ఎవరైతే మ్యాక్స్ క్వీనీ ఉన్నారో తను కూడా లీడర్ అనమాట. సో ఇది కొన్ని ఉన్న అప్డేట్స్, నా వరకు అయితే ఉన్నవి అప్డేట్స్. ఒక్కసారి మ్యాక్స్ వినీ నిన్ననే హోస్ట్ ఒక ట్వీట్ పెట్టాడనమాట, బాక్సింగ్ డే క్రికెట్ ఆడబోతున్నా ఫస్ట్ టైం అని చెప్పి. బట్ ఆస్ట్రేలియా వాళ్ళు బాబు నువ్వు ఏం ఆడేలేదు పెట్టేలేదు పక్కకు పో, నేను టీం నుంచి తీసేసాము అని అన్నారు. సో అదన్నమాట. సో ఒక్కసారి నేను అది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే అవి నాకున్నవి. ఇంకా నాకేమైనా అప్డేట్స్ ఉంటే కనుక ఈ మన క్రికెట్ ముచ్చట్లో చెప్తూనే ఉంటాను. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. స్వామియే శరణమయ్యప్ప.